ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము సంతోషంగా ఆనందంగా ఆయన నామములో బ్రతికి ఆయన చిత్తాన్ని జ్ఞాపం చేసుకుంటూ అనేక సహోదరులకు ఆయనను గురించి తెలియపరుచుకుంటూ మన జీవితంలో మనం జీవిస్తున్నట్టు జీవితము వారు కూడా జీవించాలి. మన జీవితం అనగా ఖర్జూరపు వృక్షం వలె నువ్వు కూడా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే నీతిమంతులుగా మనం ఉండాలి కదా. నీతిమంతులుగా ఉన్నవారు ఏరే వారిని కూడా ఖర్జూరపు యొక్క వృక్షము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే వారి కుటుంబంలో వర్ధిల్లాలని ఆశపడతారంట. దేవునికి స్తోత్రం. ఈ దినము ప్రభు మనల్ని అందరినీ ప్రేమించి మనకిస్తూ ఉన్నట్టు వాగ్దానము యెహెజ్కేలు రాసిన 36వ అధ్యాయం 11వ వచనం. మునుపుటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. మునుపుటి కంటే మరి కలువరి ప్రేమలో అనుదినం మనము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ అనుదినము వాగ్దానం శక్తిని పొందుకుంటూ ప్రార్థనలు వింటూ ప్రార్థన చేస్తూ బ్రతుకుతున్న మన జీవితంలో అంతకంటే అధికముగా నీ కుటుంబములో మేలు చేసేదును అంటున్నాడు. ఈరోజు మన కుటుంబంలో మేలు చేతున్న తండ్రిని బట్టి సంతోషిస్తావా, ఆనందిస్తావా? ప్రియ సహోదరులారా, ఆయన ఆరోగ్యము కావాలని ప్రార్థన చేసిన కుటుంబానికి దేవుడు అంతకంటే అధికముగా ఆరోగ్యం ఇచ్చి ఆదుకుంటున్నట్టున్నాడు. కష్టాల పాలైన బిడ్డలకు కష్టాల నుంచి నేను మిమ్మల్ని వర్ధిల్ల చేయగలను అంటున్నాడు. అంతేకాకుండా మరి పరిస్థితులన్నీ తారుమారైన వారికి మునుపటి కంటే దానికంటే అధికముగా నేను సంతోషపరిచే తండ్రిగా ఉంటానని చెప్తున్నాడు. మరి ఇలా చెబుతున్న దేవునితో నువ్వు సావాసం చేర్చున్నట్లయితే నువ్వు కూడా మరి వర్ధిల్లుతావని దేవుని చిత్తములో ఆయన నామములో మునుపటి కంటే హెచ్చుగా నిన్ను ఆశీర్వదిస్తాను, అధికముగా ప్రేమిస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవునితో అనుదినము నువ్వు కలిసి ఆయనతో ప్రార్థిస్తున్నావంటే నీ హృదయంలో నువ్వు పరీక్షించుకో. సంతోషం ఆనందం పొందుకుంటున్నావని, కుటుంబములు ఇబ్బందులను తొలగిపోతున్నాయని, మారు మనసు పొందుతున్నావా లేదా అనేది ఒక్కసారి పరీక్షించుకో. హృదయంలో ఆ మారు మనసు కలిగినప్పుడే నీలో అనేకమైన క్రీస్తులున్నట్టి ఆ శక్తి బలమును పొందుకోగలవు. ఆయన ఇచ్చున్నట్టి స్వస్థత వరములను, ఆయన ఇచ్చున్నట్టి రక్షణను, ఆయన ఇచ్చున్నట్టి ఆశీర్వాదములు నీపైన నీ పిల్లలపైన నిత్యము అధికముగా ఇచ్చుదని అన్నట్టుగా వాగ్దానం ఇచ్చున్నాడు కదా. ఎందుకంటే మునుపుటు కంటే అధికముగా నేను ఆశీర్వాదం కలుగు చేసేదని అంటున్నాడు. మరి ఆ ప్రభు చెప్తున్న మాటలే కదా. వీళ్ళు ఎవరై ఉంటారు? నిత్యము దేవుని స్తుతించే నీతిమంతులై ఉంటారు. ఎలాంటి వారండి? నిత్యము దేవుని స్తుతించే నీతిమంతులై ఉంటారు. ఆ నీతిమంతులకు దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు, ఖర్జూరపు మొక్కల వల్ల నీవు ఎప్పుడు వర్ధిల్లుదువు. ఎలా వర్ధిల్లుతారండి? మరి అదేవిధంగా మూవ వేయుదురు అంటున్నారు. మూవ అనగా మొగ్గ వేసి పువ్వు పూసి కాయ కాసుదురు అంటున్నాడు. మరి ప్రేమైన సహోదరులారా, మరి ఈరోజు నేను కూడా అదేవిధంగా దేవుని చిత్తంలో ఉంటున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమే కదా. దినదినము దేవుని స్తుతిస్తున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఎందరో నన్ను స్తుతిస్తారు, వారందరూ దేవుని పిల్లలు కారంటున్నారు. మరి ఎవరైతారు? నిత్యము నీతిమంతుల పిల్లలు దేవుణ్ణి చూడాలని ఆశపడతాడంటున్నాడు. మరి ఈరోజు నువ్వు ఆశపడుతున్నట్లయితే నువ్వు వర్ధిల్లుతావు. ఎలా వర్ధిల్లుతావని ఆయన అంటున్నంటే, ఖర్జూరపు మొక్క వలనను దేవదారు వృక్ష వలనను నీవు అభివృద్ధి పొందుదు అంటున్నాడు. నీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది. ఎలా అంటుంది? దేవదారు వృక్ష వలన నీవు ఎలా అవుతావు? అభివృద్ధి నొందుదురు.
మరి అభివృద్ధి నొందుతున్నామా? అంతేకాకుండా దేవుని పిల్లలు ఎక్కడ నాటబడతారంటే దేవుని మందిరములో నాటబడిన వారు కూడా అదేవిధంగా వారు నిత్యము వర్ధిల్లుదురు. ఆయన ఆవరణములో వర్ధిల్లుదురు. ఆయన చిత్తాన్ని ఎప్పుడు జ్ఞాపం చేసుకుందురు. ఎక్కడ వర్ధిల్లు నాటబడతారు? యెహోవా మందిరములో నాటబడిన వారు నిత్యము వారు వర్ధిల్లుతారు. ఆయన ఆవరణములో వర్ధిల్లుతారు. ఆయన చిత్తములో నిలుస్తారు. ఆయన నామానికి ప్రియ బిడ్డలుగా, సాక్ష్య బిడ్డలుగా నిలబడతారు. నిలబడేవారు ఎలాంటి వారంటే ఆయన మందిరములో నాటబడినట్టి వారు. మనము నాటబడాలండి. ఖర్జూరపు ముక్కలు నాటబడితేనే కదా వర్ధిల్లేది. దేవదారు ముక్కలు నాటబడితేనే కదా వర్ధిల్లేది. అయితే నువ్వు నేను కూడా దేవుని మందిరములో నాటబడాలి. ఆయన ఆవరణలో నాటబడితే మనం వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీవం గల తండ్రి, నీ మందిరములో మేము నాటబడి వర్ధిల్లే పిల్లలుగా నా ప్రభువా, నీ వచ్చే ముందుగా నాయనా మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మయంపరుస్తూ నైనా ఓలే మొక్కలాగా, ఖర్జూర మొక్కలాగా తండ్రి, దేవదారు మొక్కలాగా తండ్రి, అదే విధంగా నా ప్రభువా నీ మందిరం నాటబడిన పిల్లలుగా మమ్మల్ని వర్ధిల్లు చేసు అయా. మునుపుటి కంటే అధికముగా మమ్మల్ని నువ్వు హెచ్చింపచేసి ఆశీర్వదిస్తున్నావు. మీకే ఘనత, మహిమ, ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.